కూతురు చనిపోతే అంత్యక్రియలు చేయకుండా యేసుప్రభు వచ్చి బ్రతికిస్తాడని 4 రోజులుగా ప్రార్థనలు చేశారు హైదరాబాదులోని ఓ కుటుంబం. తాము నమ్మిన ప్రభువు వస్తాడు, మా అమ్మాయికి ప్రాణాలు పోస్తాడనే అంధ విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు. అది సాధ్యమా? పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా? ఏ దేవుడైనా శవానికి జీవం పోస్తాడా? చనిపోయింది ఎవరమ్మా? హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ కుక్కట్పల్లి ఇన్సిడెంట్ గురించి. నేను ఈ వీడియో కాస్త ముందుగానే చేయాలి, కాకపోతే కాస్త బిజీగా ఉండడం వల్ల ఈ వీడియో కాస్త లేటుగా వస్తుంది. కుక్కట్పల్లి ఇన్సిడెంట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి నేను బ్రీఫ్గా చెప్తా, ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూడండి, ఆ తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఏలూరుకి చెందిన శమంతకం అని తన 3 పిల్లలతో అంటే జయరాజ్, శైలజ, సునీతతో కలిసి కుక్కట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. రీసెంట్గా శైలజకి ఒక అనారోగ్యం రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఆమెకు ఫ్యూనరల్ చేయకుండా అంటే అంత్యక్రియలు చేయకుండా ఆ బాడీని ఇంటికి తీసుకొచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపుతారని చెప్పేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, 4 రోజులు ప్రార్థన చేశారు. అలా 4 రోజులు ఆ బాడీ అలానే ఉండటంతో ఆ బాడీలో నుంచి వాసన రావడం స్టార్ట్ అయింది. బాడీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ గమనించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చి డోర్లు తీసి చూస్తే వీళ్ళు ఇట్లా శవాన్ని పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారు. తీయండి అని చెప్తే కూడా వాళ్ళు వినలేదు. చాలా మంది చెప్పారు, అయినా కూడా వినలేదు. తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు కూడా వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు విన్నారు. వాళ్ళ సొంతూరుకి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. డెడ్ బాడీ లోపలనే పెట్టుకున్నారు. మాకు నిన్న తెలిసింది. వాళ్ళు తీసుకెళ్ళకుంటే మేము పోలీసు వాళ్ళ ద్వారా, మున్సిపల్ ద్వారా తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళి గాంధీలో మర్చుల్లో పెట్టండి అని తెలియజేస్తాం. అంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు. గత 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఎవరితోనో కలిసి ఉండరు, ఎవరి దగ్గర కలిసి తిరగరు. ఈ ఇన్సిడెంట్ని పట్టుకొని దొరికిందే సంద అని చెప్పేసి కొంతమంది క్రిస్టియానిటీ మీద నిందలేస్తున్నారు. మీమ్స్ ట్రోల్స్ చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఆయన తన తల్లి చనిపోయిందని చెప్పేసి ఆ శవాన్ని అంబులెన్స్లో పెట్టుకొని రాజమండ్రి నుంచి బెల్లంపల్లికి తీసుకొచ్చాడు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేస్తే తన తల్లి బ్రతుకుతుందని చెప్పేసి అప్పుడు ఈ న్యూస్ చాలా న్యూస్ ఛానల్స్లలో హల్చల్ అయింది. తల్లిపై ప్రేమ ఓ వ్యక్తిని మూఢత్వంలోకి దింపింది. చనిపోయిన ఆమెను ఎలా అయినా బతికించుకుంటానంటూ రాజమండ్రి నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చాడు ఒక వ్యక్తి. బెల్లంపల్లి కల్వరీ చర్చ్ ముందు మృతదేహంతో ఆ వ్యక్తి హల్చల్ చేశాడు. చనిపోయిన తన తల్లిని బతికించాలని కోరాడు ఆ వ్యక్తి. పాస్టర్ ప్రవీణ్ ప్రార్థనలపై నమ్మకం ఉందంటూ హడావిడి చేశాడు. ఇలాంటి వాటిని ఏమంటారంటే మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఫేత్ అంటారు, మూఢత్వం అంటారు. దేవుడు బైబిల్ ఒకలాగా చెప్తే వీళ్ళొకలాగా అర్థం చేసుకొని దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేపలేదా అని చెప్పేసి. లేపారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజర్ని లేపాడు. అంతేకాకుండా ఒక విధవరాలి కుమారుని లేపారు. అంతేకాకుండా ఒక చిన్నదాన్ని తలితాకుమి లే అని చెప్తే ఆ చిన్నది లేచింది. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపారు. కానీ ఇది ఎవరు చేశారు? ఈ అద్భుత కార్యాలు ఎవరు చేశారంటే స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చేశారు. ఎందుకు లేపారు అనంటే తన దైవత్వాన్ని, ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి కనపరుచుకోవడానికి లేపారు. వీళ్ళనే ఎందుకు లేపాడు? ఆ కాలంలో ఇంకా చాలామంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరిని ఎందుకు లేపలేడు అనంటే ఇది దేవుని సంకల్పం కాబట్టి వీళ్ళని లేపాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికించిన వాళ్ళు చనిపోలేదా అంటే చనిపోయారు. లాజర్ చనిపోయాడు, ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు, ఆ చిన్నది చనిపోయింది. వీళ్ళే కాదు, బైబిల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులందరూ చనిపోయారు. ప్రవక్తలందరూ చనిపోయారు. అబ్రహాం చనిపోయాడు, మోసే చనిపోయాడు, దావీదు చనిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ దావీదు తన కుమారుడు చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి చాలా ప్రార్థించాడు. అయినా కానీ తన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత నేనెందుకు ఉపవాసం ఉండాలి? చనిపోయిన వాడిని తిరిగి తీసుకొని రాలేను కదా, నేనే వాని దగ్గరికి వెళ్ళగలను కానీ వాడిని తిరిగి తీసుకొని రాలేను కదా అని చెప్పేసి తన కుమారుని మరణాన్ని దావీదు యాక్సెప్ట్ చేశాడు. కానీ తన కుమారుని శవం దగ్గర కూర్చొని చనిపోయిన వాడిని బ్రతికించు దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడిగితే దావీదుకు ధర్మశాస్త్రం అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు. దేవుని ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు కాబట్టే తన కుమారుని మరణాన్ని యాక్సెప్ట్ చేయగలిగాడు. ఇన్ఫ్యాక్ట్ బైబుల్ కూడా అదే చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు మరణానికి నియమింపబడి ఉన్నారు అని ఉంటుంది. అంతేకాకుండా 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుని వద్దకు వెళ్ళాలని చెప్పేసి బైబుల్ చెప్తుంది. అంతేకాని ఇలా దేవుణ్ణి బైబుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. మళ్ళీ చనిపోయిన వారు తిరిగి లేవరా అని అంటే
మొదటి దెస్సలోనీలకు 4:16-17 ఏం చెప్తుందనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మళ్ళీ రెండవసారి ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ప్రభువునందు చనిపోయిన వారందరూ అంటే క్రీస్తునందు చనిపోయిన వారందరూ మళ్ళీ తిరిగి లేపబడతారని చెప్పేసి బైబుల్ చెప్తుంది. వీళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు. మనిషి బ్రతుకున్నప్పుడు ఏదన్నా రోగం వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇంకొకటి విశ్వాసంతో అనంటే ప్రార్థన ఒకటే కాదు. యాకోబు 2:17 యాకోబు 2:26 ఏం చెప్తున్నాయంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్తుంది. అంటే క్రియలు లేకుండా మనం ఎంత విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ఎగ్జాంపుల్గా రేపు నాకు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకో, నేను ఏం చేయాలి? చదువుకోవాలి. ఆ చదువుకున్నది దేవా నాకు గుర్తుండేటట్లు సహాయం చెయ్యు, నేను ఎగ్జామ్ మంచిగా రాసేటట్లు సహాయం చేయని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నాకేమన్నా రోగం వచ్చిందనుకో నేను ప్రార్థన చేసుకోవాలి, అలానే హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది క్రియలు కలిగిన విశ్వాసం అని అంటే. ఒక క్రైస్తవుని జీవితంలో క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి బైబుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా అర్థం చేసుకోలేదనుకో ఈ కుక్కట్పల్లి ఇన్సిడెంట్లో ఏం జరిగింది? చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి 4 రోజుల నుంచి ప్రార్థన చేశారు. దీన్ని పట్టుకొని మతోన్మాదులు ఇంకా కొంతమంది మీమ్స్ ట్రోల్స్ చేసి మీ క్రైస్తవం ఇలా, మీ దేవుడు ఇలా అని అంటున్నారు. రీసెంట్గా కేరళలో ఎలీన్ షెరీన్ అబ్రహాం అనే ఒక 10 నెలల చిన్న పాప యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు తన అవయవాలని డొనేట్ చేశారు. దాంతో 4 చిన్న పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు. వీళ్ళు కూడా క్రైస్తవులే. దేవుడిచ్చిన ప్రేమతో, దేవుడిచ్చిన ఆలోచనతో ఇంత పెద్ద డిసిషన్ తీసుకోగలిగారు. వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఆలిన్ బ్రెయిన్ డెడ్ అయిందని ఆమె మళ్ళీ కళ్ళు తెరవదని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అంటే ఆ పసిపాప శరీరం ఉంది కానీ ప్రాణం పోయింది. ఆ సమయంలో ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? కుప్పకూలిపోతారు. కానీ ఆ తల్లిదండ్రులు ఒక అద్భుతం చేశారు. తమ బిడ్డ మట్టిలో కలిసిపోవడం కంటే ఎవరికైనా వెలుగునివ్వాలని భావించారు. తమ బిడ్డ కళ్ళు మరో బిడ్డకు చూపునివ్వాలని, ఆమె గుండె చప్పుడు మరొకరిలో వినిపించాలని కోరుకున్నారు. ఆ పసిపాప అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆలిన్ వెళ్తూ నలుగురిని బతికించింది. బైబుల్లో ఒక మాట ఉంటుంది, ప్రసంగి 7:1 ఒకని జన్మదినము కంటే మరణదినము మేలని. నిజమైన క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నిజమైన క్రైస్తవుడు చావుకి భయపడడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయ్యి DM చేయండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్.